మీరు మొక్కజొన్న పంట వేశారా? మొక్కజొన్న పంటపై దాడి చేసే అత్యంత హానికరమైన పురుగుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిగా ఫాల్ ఆర్మీవార్మ్. వీటి మొదటి దశ గొంగళి పురుగులు ఆకులపైన పచ్చదనాన్ని తినేస్తూ ఉంటాయి. ఈ పురుగులు పెరిగే కొద్దీ ఆకుల్ని బాగా తినేస్తాయి. కాండాల మీద రంధ్రాలు చేసి వాటి లోపలికి చొచ్చుకొని వెళ్ళి లోపల భాగాన్ని తినేస్తూ పంటను బాగా నష్టపరుస్తాయి. నెక్స్ట్ కాండం తొలుచు పురుగులు. పేరుకు తగ్గట్టే ఇవి కాండం లోపలికి వెళ్ళి లోపల భాగాన్ని తినేస్తూ ఉంటాయి. దీనివల్ల ముక్కల్లో శక్తి తగ్గిపోయి బలహీనంగా మారుతాయి. నెక్స్ట్ ఇది కట్ వార్మ్స్. ఇవి పగటిపూట భూమిలో ఉండి రాత్రిపూట బయటికి వచ్చి కాండంని తింటూ ఉంటాయి. ఇవి ఎలా తింటాయంటే కాండంని మొత్తం తినేసి కత్తిరించేస్తాయి. దీనివల్ల మొక్కలు కింద పడిపోతాయి. ఇలాంటి ప్రమాదకరమైన పురుగులను నియంత్రించడానికి సేంద్రియ పురుగు మందైన నానోకేర్ తో పాటు మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంచే నానోగోల్డ్ మరియు నానోపొటాష్ లాంటి సేంద్రియ ఎరువుల మీద కూడా ఆధారపడాల్సి వస్తుంది. నానోకేర్ అనేది ఈ పురుగుల గుడ్లు మరియు ఎర్లీ లార్వల్ స్టేజెస్ ని నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఈ నానోగోల్డ్ అండ్ నానో పొటాష్లు మొక్కలకు సరైన పోషకాలు అందించడంతో పాటు వెన్ను బలంగా మారేలా చేస్తాయి. అంతేకాదు ఇవి కాండంలో తీపిని తగ్గించి మొక్కల్ని కొంచెం చేదుగా మారుస్తాయి కాబట్టి ఇలాంటి పురుగులు తక్కువగా ఆశిస్తాయి. ఇలాంటి మంచి సమాచారం కోసం ధరణి అగ్రి లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.